హాయ్ అండి. వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో అనిపించే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. నా స్టైల్లో చేస్తున్నాను. దీనికి ఏం కావాలంటే మనం ఉడికించిన రైస్ ఉంటుంది కదా, కొంచెం ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది. ముద్దగా ఉంటే బాగోదు. కొంచెం ఇలా పొడి పొడిగా ఉండి రైస్ మన ఇష్టం. మనం ఎంత కావాలనుకుంటే అంత, ఎవరి క్వాంటిటీ బట్టి వాళ్ళు. ఎగ్స్ కూడా అన్నీ లేదండి, మనకి ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఆనియన్ ఒక పెద్దది ఒకటి తీసుకున్నాను, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యాబేజ్, ఇది కొంచెం టమాటా సాసు, ఇది కొంచెం సోయా సాసు. ఎగ్ది చేస్తున్నాను కాబట్టి నేను క్యాబేజ్ ఒకటే తీసుకున్నాను. ఇంకా ఇష్టమైన వాళ్ళు క్యారెట్ అది కూడా వేసుకోవచ్చు. అదే వెజ్ ఫ్రైడ్ రైస్ అనుకోండి, క్యారెట్, బీన్స్, క్యాప్సికము వేసుకోవచ్చు. అది వెజ్ ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇవే వేస్తున్నాను. రుచికి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవి వేసుకోవడమే. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను ఐరన్ కడాయి పెట్టానండి. ఇందులో మనం ఐరన్ దాంట్లో చేసుకుంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది, లేకపోతే మామూలుగా చేసుకోవచ్చు. దీంట్లో చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎగ్ ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఒక్క 2 స్పూన్స్ వేసాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ ఫ్రై చేసి తీసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకుని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం వెంటనే కదిపేయకుండా అలా ఉంచితే మనకి పీసెస్ బాగా వస్తాయి అన్నమాట. పీసెస్ కింద వస్తుంది. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని కొంచెం ఇలా కదుపుకుంటే, కదపకపోతే మళ్ళీ అడుగున మాడిపోతుంది. కొంచెం ఇలా కదుపుకుంటూ మనకి పీసెస్ ఎలా వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేస్తాను. ఎగ్ మనకు ఫ్రై అయిపోయిందండి. మరీ డీప్ ఫ్రై కాకుండా కరకరలాడేలా వేయించుకోకుండా ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. తర్వాత మన రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మనకి డైజెషన్కి బాగుంటుంది కదా, కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆనియన్ కట్ చేసి సన్నగా, ఇవి కూడా నేను సన్నగా కట్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి, క్యాబేజ్ కూడా మనకి బాగా సన్నగా నేను తరిగాను.
మరీ ఓవర్గా కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు క్యాబేజీ. కొంచెం అలాగా మనం తింటూ ఉంటే కొంచెం ఇలా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే మనకి కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కదా. కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేస్తాను. పసుపు కూడా లైట్గా వేస్తున్నాను. పసుపు కొంచెం వేసానంత ఎరుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. నేను తీసుకున్న రైస్కి నాకు ఒక 2 స్పూన్స్ పడుతుంది. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. మరి మెత్తగా అవ్వవలసిన పని లేదు. నీకు ఇష్టం లేదనుకోండి అలా పచ్చి పచ్చిగా ఇంకా సేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఇలా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సోయా సాస్ వేస్తున్నాను. కొంచెం 1 స్పూన్ ఉంటుంది. ఇది ఆప్షన్ అండి. మనకి మామూలుగా కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే టమాటా సాస్, ఇది టమాటా సాస్ వేస్తున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుంది. కావాలనుకుంటే మనం వేసుకోవచ్చు, లేకపోతే సోయా సాస్ టమాటా సాస్ లేకపోయినా సరే బాగానే ఉంటుంది. చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిల్లీస్ వేసాను కాబట్టి ఇంకా చిల్లీ సాస్ వేయట్లేదు. ఇందులోనే నేను కొంచెం గరం మసాలా వేస్తాను. ఎగ్ కదా, మనకు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అనేది వస్తే బాగుంటుంది. కొంచెం కొద్దిగానే వేస్తున్నాను, ఒక 1/2 స్పూను. మిక్స్ చేసేసుకొని మనం ఈ రైస్ వేసేసుకోవడమే. కొంచెం కొంచెం రైస్ వేసేసుకుంటూ, రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు. కారం వేస్తే కలర్ మారిపోతుంది. నేను చిల్లీస్ ఎక్కువే వేసాను. సింపుల్గా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాగుంటుంది. ఇదంతా ఫ్రై అయ్యి ఈవెన్గా బాగుంటుంది. కొత్తిమీర ఉంది కదా, ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేస్తున్నాను. వేసి మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాను. ఇప్పుడు మనం సాల్ట్ అవి చెక్ చేసుకుని సరిపోకపోతే కనుక వేసుకోవచ్చు. ఇదంతా అన్నీ కలిసిపోయింది, ఈవెన్గా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఎగ్
తీసుకున్నాం కదా, ఫ్రై చేసి తీసుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో కలిపేస్తాం. బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేస్తాను, ప్లేట్లోకి తీసేస్తాను. ప్లేట్లోకి సర్వ్ చేస్తానండి. మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో అనిపించేలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రెసిపీతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.